ముందుకి రావాలి. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ శ్రీమతి పద్మలత మేడం గారు మరియు ఐసిడిసి పిడి శ్రీమతి వెంకటేశ్వరి మేడం గారు మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆఫ్ చిత్తూరు శ్రీమతి ఇంద్రాణి గారు, శ్రీమతి పద్మజ మేడం గారు మరియు ఎంఈఓ సార్ మోహన్ గారికి అందరినీ సభను ఈరోజు చదువు యొక్క గొప్పతనము, హక్కుల యొక్క గొప్పతనము అన్నిటిని కూడా చెప్పడానికి నేను వచ్చాను. నా పేరు పద్మలత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ని. ఇది రెండోసారి నేను ఎన్నిక అవడం జరిగింది. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నన్ను ఈ కమిషన్లో మెంబర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది నేను గ్రేట్ హానర్గా ఫీల్ అవుతున్నాను. పిల్లల కోసం వర్క్ చేయడానికి ఇది మళ్ళీ ఒక శుభ అవకాశం అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పిల్లలకి మొదటి గురువు ఎవరమ్మా? అమ్మ. గట్టిగా చెప్పండి. అంటే అమ్మనే మనకు ఫస్ట్ టీచర్. ఓకేనా? ఇప్పుడు అందరూ ఏ క్లాసెస్ చదువుతున్నారమ్మా ఇక్కడ? భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన దేశం. అటువంటి దేశంలో మనం పుట్టడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎంతో గొప్ప నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది మనకు. అదే స్వాతంత్రం రాకపోతే మనం బానిసలాగా బతికేవాళ్ళం. అవునా కాదా? ఏమో చెప్పండి. అసలు పోయింది. అప్పుడు కూడా అమ్మ హెల్త్ బాగాలేదు, అమ్మ మంచంలోనే ఉంది. ఆ తర్వాత వేరే కూడా వచ్చింది, కానీ అప్పుడు కూడా పోలేకపోయాను. కానీ ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ అయితే ఒక జిల్లాకే ఉంటారు, కానీ ఈరోజు రాష్ట్రం మొత్తానికి మీ అందరి కోసము బాలల హక్కులు కాపాడడానికి ఒక మంచి ఆఫీసర్ అయ్యాను. అదైతే నేను ఎందుకంటే నేను నా గొప్పతనాన్ని చెప్పట్లేదమ్మా. నేనేమంటున్నానంటే కష్టపడితే ఖచ్చితంగా మనం జీవితంలో ఎన్ని ముళ్ళు కానీ దారిలో ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా కష్టపడితే ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తారు. అదైతే నేను నమ్ముతాను. నిజాయితీగా ఉండాలి, ఎవరిని తక్కువగా చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక మంచి గొప్పతనాన్ని ఇచ్చాడు. మానవ జన్మ మనిషిగా పుట్టిన తర్వాత మనము దేశానికి, మన సమాజానికి, మన ఊరికి మనం ఏం చేశాము అనేది తెలుసుకోవాలి. ఊరికే పుస్తకాలు చదువుకుంటే పోయి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అయిపోదమ్మా. ఇంపార్టెంట్ అనన్య చింతయంలోనాం యజనా పర్యుపాసతే దేశ విద్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యమం. అన్య చింతలప్పుడు ఎంత చింతలు వచ్చినా కూడా భగవన్నామ స్మరణం మొదలుకుంటూ మనం భగవంతుడు భూలోకానికి రాలేదు కాబట్టి తల్లిని పంపించాడు. అటువంటి తల్లిని గౌరవిస్తూ, తల్లిదండ్రులు లాంటి గురువులను గౌరవిస్తూ ఈరోజు మన సమాజంలో ఇటువంటి స్కూల్స్లో బయట కూడా అన్నం లేకుండా చాలామంది ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడుతున్నారు. అటువంటి బాధలు లేకుండా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉంటున్నారంటే మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు కానీ స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ శ్రద్ధతో, పట్టుదలతో, ఐకమత్యంతో ప్రతి ఒక్కరు పచ్చని చెట్లు ఆరోగ్యానికి పెట్టు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒక జూలై మంత్ వచ్చిన తర్వాత మీ స్కూల్ని మీరే బాగా చేసుకోవాలి. మనము మరియు స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మెంబర్గా మన స్కూల్కి విజిట్ కోసం వచ్చున్నారు. మన చిత్తూరు జిల్లాలో అవన్నీ కూడా సక్రమంగా పిల్లలకు అందుతున్నాయా లేదా, వాళ్ళన్నీ కూడా హ్యాపీగా వాళ్ళ బాల్యాన్ని గడుపుతున్నారా లేదా, వాళ్ళకి ఇక్కడ స్కూల్ హాస్టల్ అంటే మన స్కూల్ కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్లో అందవలసిన సౌకర్యాలన్నీ అందుతున్నాయా లేదా, పిల్లలు సౌకర్యంగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసి కనుక్కోవడానికి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం ఏ విధంగా చేస్తే ఇంకా మెరుగ్గా మనం పిల్లలకి సౌకర్యాన్ని కలిగించగలం అని విజిట్ చేసి అవన్నీ కూడా చూసుకోవడానికి
సిస్టర్స్ కొంచెం ఏం కాదు, సరేనా? హ్యాపీగా మంచిగా డెలివరీ అవుతుంది, సరేనా? అలా ఉంది అట్లా అయినా కూడా మంచిదే కానీ అమ్మ, అలా పెడితే మళ్ళీ చాలా కష్టం. So much of problem. I mean, can you suggest to how the babies are born like this? They are concerned with mismarriage. All the babies also that's anomalous. I am putting namaskaram to all the sisters and all the doctors who are working for the women or every person. I am very happy to see you. Such a wonderful unity. Okay? Thank you. Women empowerment is great. అది చెప్పాను ఇప్పుడు కూడా చేయాలి. ఈ వండర్ఫుల్ జాబ్ అంటే యాక్చువల్గా ఒక డాక్టర్గా ఉండడం అనేది ఇట్స్ ద గ్రేట్ అసిస్ట్. విసర్జన చేయడం అనేది సాధారణం, కానీ నిరంతర విరేచనాలు లేదా తక్కువ మూత్ర విసర్జన అనేది కంగారు పడాల్సిన విషయం. మంచి ట్రైన్కి వచ్చాక ఉమ్మడం అనేది సహజం, కానీ మానవులైతే ముఖ్యంగా అవి పచ్చగా పసుపు రంగులో లేదా రక్తంతో కలిపైతే కొంచెం పెరుగుతాడు కదా, పెరిగి కొంచెం కూర వచ్చేదాకా ఉంచుతారా? level 2 medical cases పెట్టాలి. ఇదంతా క్యూట్గా ఉంటుంది. కొంచెం సెటిల్ అయిన తర్వాత పడుతుంది. డిఎస్సి కౌన్సిలింగ్ పర్పస్ అయినప్పుడు మనం సాల్వ్ చేస్తాం కదా. కౌన్సిలింగ్ దాటి మెయింటెనెన్స్, హౌస్ ఆర్డర్స్ లాంటివి కోర్టు ఇష్యూస్ ఉన్నప్పుడు డిఎస్సికి రెఫర్ చేస్తాం కదా. డిఎస్సి కౌన్సిలింగ్ చూస్తాను. ఆ తర్వాత వచ్చి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి కదా. కాలేజ్ స్టూడెంట్స్ మేజర్గా అప్రోచ్ అవుతున్నాయి మేడం. మన కాలేజ్ అవేర్నెస్ వెళ్ళినప్పుడు అక్కడ నుండి కేసెస్ అనేది మోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎంఎస్కేస్ నుంచి, ఎంఆర్ఓసార్ నుంచి, ఫీల్డ్ లెవెల్ నుంచి, మన సిడిపిఓస్ నుంచి, అక్కడి నుంచి మొత్తం కూడా కేసెస్ మనకు రెఫర్ అవుతాయి మేడం. కొన్ని క్లియరెన్స్ కేసెస్ అయితే ఓడేకల్ కేసెస్ అవుతాయి. అలాగే మనకు ఫీల్డ్ లెవెల్ కూడా
ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అవేర్నెస్ ఇచ్చిన వెంటనే కూడా కొన్ని కేసెస్ అక్కడ చూస్తుంటాం. సో ఒక కేసు వచ్చిందంటే ఫస్ట్ కేసు అనేది తీసుకొని ఇన్ఫర్మేషన్ రాసుకొని కేసు ఇష్యూ ఫాలో చేస్తాను. కేసు ఇష్యూ ఫాలో చేసిన తర్వాత పిటిషన్ ఎంటర్ చేసుకొని ఆ కేసు పోలీస్ సపోర్ట్ ఇవ్వాలన్నా, లీగల్ ఇవ్వాలన్నా, షెల్టర్ ఇవ్వాలన్నా, లేకపోతే మెడికల్ అసిస్టెన్స్ ఉందా, లీగల్ ఇవ్వాలన్నా, ఇట్లా డీవీసీపీ ఉందా అనేది ఫస్ట్ డిస్క్రిమినేషన్ చేసుకొని ఆ కేసుని ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత కేసు పర్సన్ని ప్లస్ అపోనెంట్ పర్సన్స్ని ఇద్దరిని కూడా పిలిపిస్తాం మేడం. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాము. కౌన్సిలింగ్ లెవెల్లో కంప్లీట్ అయిపోయింది అంటే క్లోజ్ అయిపోతుంది కేసు. తర్వాత పోలీసు రెఫరెన్స్ పోలీస్ స్టేషన్కి పంపించడం, ఇక్కడ నుంచి రెఫరెన్స్ లెటర్స్ పంపించి అక్కడ కేసు ట్రై చేయడం ఇట్లా చేస్తుంది. విఎల్ఎస్ఐ గారు వెళ్ళిన ప్రతిసారి కేసు తీసుకెళ్ళిన ప్రతిసారి చూడండి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అమ్మా. ఇప్పుడు మీ మేడం కష్టపడి చదువు కోసమే మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మేడం ఈ హోప్ దాంట్లో అని చెప్పి చెప్తున్నారు. సో మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరెవరి జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మనం చదువుకొని పెద్ద అయిన తర్వాత మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు వస్తాయి, అర్థమవుతుందా? ఈ మరీ చిన్నపిల్లలకు అర్థం కాదు. ఇప్పుడు కొంచెం ఏజ్, ఇప్పుడు బాబు చెప్పాడు కదా స్టోరీ, ఆ ఏజ్ పిల్లలకి 6th 5th క్లాస్ పిల్లలకి కూడా తెలుస్తుంది. ఫస్ట్ కూడా కష్టపడి చదువుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి, చదువు మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అర్థమవుతుందా? పిల్లలు చదువుకోవాలి, ఆడుకోవాలి, అల్లరి చేయాలి, మంచిగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అంతేకాని ఎగ్జామ్స్లో హెల్ప్ చేసుకోకూడదు. అర్థమైందా? ఓకే. మాట్లాడతారు